ప్రొడక్షన్ సగానికి పైగా పూర్తయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చడం చాలా రిస్క్. ఆదర్శ కుటుంబం టీం ఆ రిస్కే తీసుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతని మోయగల సత్తా ఉన్న ఏకైక ఆప్షన్ గా మేకర్స్ కి కనిపించారు తమన్. తక్కువ సమయంలోనే అవుట్పుట్ ఇవ్వడంలో తమన్ వేగం ఇప్పుడు చిత్ర యూనిట్ కి కొండంత అండగా నిలుస్తోంది. తమన్ కి ఇలాంటి లాస్ట్ మినిట్ ఎంట్రీలు కొత్తేమీ కాదు. గతంలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ ఇదే సిచ్యువేషన్ కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం విషయంలోనూ తమన్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ప్రొడక్షన్ హౌస్లు తమన్ ని నమ్ముకోవడానికి ప్రధాన కారణం ఆయనిచ్చే గ్యారంటీ. ఆర్ఆర్ విషయంలో తమన్ చూపే స్పీడ్, క్వాలిటీ మిగతా వారితో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నప్పుడు, స్పీడ్ గా పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు అందరి కళ్ళు ఈ మ్యూజిక్ సెన్సేషన్ వైపు మళ్లుతున్నాయి. ఆదర్శ కుటుంబం లాంటి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాకి తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే హర్షవర్ధన్ ఈ సినిమాకి ఎన్ని పాటలు కంపోజ్ చేశారు, తమన్ మిగతావి కంపోజ్ చేస్తారా లేక ఫస్ట్ నుంచి మళ్లీ మొదలు పెడతారా అన్నది తెలియాలి.